టుడే వచ్చేసి టీఎస్ టెట్ నోటిఫికేషన్ గురించి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. టుడే వచ్చేసి మనము తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ ఎగ్జామ్ గురించి 2024 టెట్ ఎగ్జామ్ నిర్వహణ గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ ప్రకారము మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ ఎప్పుడుంది? మే 20 నుంచి జూన్ 3 వరకే ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అవైలబుల్ ఉంటుంది. టెట్ని 11 జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారు. అన్ని జిల్లాలలో కాదు, ఓన్లీ 11 జిల్లాలలో మాత్రమే నిర్వహిస్తారు. అది అప్లికేషన్లో మనకి ఏ జిల్లాలు అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు 24 కదా, అంటే మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. పరీక్షా వివరాలు: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ రాయడానికి అర్హులు. టెట్ పేపర్ 1కి డిఈడి అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ఇతరులకు 45% మార్కులు తప్పనిసరి ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015 లోపు డిఈడిలో చేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉండాలి అనేసి మనకి ఇక్కడ అర్హత ఎవరు అర్హులు మనకు ఈ టెట్ ఎగ్జామ్ కానీ అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్లో 45% ఉండాలని చెప్పారు, ఇతరులకైతే 40. నెక్స్ట్, టెట్ పేపర్ 2కి డిగ్రీ బీఈడి ఉండాలి. పేపర్ 1కి ఏమో ఇది పేపర్ 2కి మనకు ఎలిజిబిలిటీ డిగ్రీ బీఈడి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% ఉండాలి. అదే 2015లో వీళ్ళు బీఈడి అయితే మాత్రం జనరల్ వాళ్ళకి 50 ఉండాలి, ఇతరులకు 40% మార్క్స్ ఉండాలి. అర్హత: సర్వీస్ టీచర్స్ కూడా టెట్ రాయొచ్చు. ఆల్రెడీ సర్వీస్ టీచర్స్గా చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. మన టెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏందనేసి మనం క్లియర్గా చూసుకున్నాం. స్క్రీన్ మీద కూడా ఉంది, ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చదువుకోండి. పరీక్షా విధానం: టెట్లో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కి 150 మార్క్స్ ఉంటాయి. జనరల్ కేటగిరీలో 90, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 60% మార్కులు సాధిస్తే అర్హత పొందవచ్చు. 150కి ఎంత? జనరల్ వాళ్ళకి 90, బీసీలకు 75, ఇతరులకు 60. వారే టీఆర్టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20%, టీఆర్టీలో వచ్చిన మార్కులకు 80% వెయిటేజీతో ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. అర్థమైందా? టెట్లోనేమో 20%, టీఆర్టీలో వచ్చింది 80%తో కలిపి మనకు ర్యాంక్ అనేది డిక్లేర్ చేస్తారు. మన ఫీజు డీటెయిల్స్ చూస్తే ఒక్కో పేపర్కి 1000, 2 పేపర్లకు అయితేనేమో 2000 రూపాయలు అన్నమాట. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎప్పుడు? మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉంది. హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి? మే 15 నుంచి డౌన్లోడ్ అవుతాయి. పరీక్ష ఎప్పుడు? మే 20 నుంచి పరీక్ష ఉంటుంది కాబట్టి వారం రోజుల ముందు మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి 15వ తారీఖు నుంచి మనకు డౌన్లోడ్ అవుతాయి. పరీక్షా సమయం వచ్చేసి పేపర్ 1 9 గంటలకి, పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, పేపర్ 2 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది అన్నమాట. ఏది పరీక్షా సమయము. అదే పరీక్షా ఫలితాలు ఎప్పుడు? జూన్ 12న ఫలితాలు విడుదలవుతాయి. ఎగ్జామ్ వచ్చేసి 9 to 11:30, పేపర్ 2 2 to 4:30, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి జూన్ 12. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేయండి. మీరు నీడ్ అనుకుంటేనే చెయ్యాలి, అన్నెసరిగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇది అండి ఈరోజు వచ్చేసి టెట్ ఎగ్జామ్ గురించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.